Good morning, students. I am Prasanna, lecturer in physics at Sir CRR College for Women. Now, coming to 3rd BSc, 5th semester, physics paper 5A is electricity, magnetism and electronics. In our paper, first unit is electric field intensity and potential. Initially, we have to know about what is charge and flux. Charge is the fundamental quantity of electricity. Electricity is all about charge. No one can tell you what charge is, they can only tell you how charges interact. Electric charge comes in two and only two types. Entire electricity ఛార్జ్కి సంబంధించే ఉంటుంది. ఛార్జ్ ఏమిటో ఎవరూ మనకు క్లియర్గా చెప్పలేకపోయారు. బట్ ఛార్జెస్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో మనం తెలుసుకోగలం. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్లో ఆ ఛార్జ్ యొక్క ఫీల్డ్ అనేది దాని చుట్టూ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అదే నెగిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ద క్లాసికల్ స్టడీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ 3 జనరల్ ఏరియాస్. ఎలక్ట్రిసిటీని 3 డిఫరెంట్ ఏరియాస్లోని మనం నేర్చుకుంటాం. ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోస్టాటిక్స్లోని ద స్టడీ ఆఫ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ బిట్వీన్ ఛార్జెస్. ఛార్జెస్ మధ్య ఉండే ఎనర్జీస్ గురించి తెలుసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ద స్టడీ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి అంటే ఎంత ఎనర్జీతో ఫ్లో అవుతున్నాయో చెప్పేది మనకి ఎలక్ట్రిక్ కరెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ద స్టడీ ఆఫ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ బిట్వీన్ ఛార్జెస్ ఇన్ మోషన్. ఫ్లోయింగ్ ఛార్జెస్ మధ్యలో యాక్ట్ చేసే ఫోర్సెస్ గురించి తెలుసుకుంటాం ఎలక్ట్రోమాగ్నెటిజంలో. సపోజ్ 2 లైక్ ఛార్జెస్ తీసుకున్నాం, 2 ఆపోజిట్ ఛార్జెస్ తీసుకున్నాం. ఇక్కడ 2 పాజిటివ్ ఛార్జెస్ కన్సిడర్ చేసినా 2 నెగిటివ్ ఛార్జెస్ కన్సిడర్ చేసినా మనం అబ్జర్వ్ చేస్తే ఆ నెగిటివ్ ఛార్జెస్ యొక్క సరౌండింగ్ ఫీల్డ్ లైన్స్ అనేవి, అలాగే పాజిటివ్ ఛార్జ్ యొక్క సరౌండింగ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒకదానితో ఒకటి రిపెల్ అవుతున్నాయి వాటికి ఉన్న ప్రాపర్టీ డైరెక్షన్ ప్రకారం. అలాగే 2 ఆపోజిట్ ఛార్జెస్ కనుక తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ లైన్స్కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటున్నాయి, అంటే అట్రాక్షన్ జరుగుతుంది. ఫ్లక్స్. ఫ్లక్స్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ ఫోర్స్ ఫీల్డ్ ఇన్ ఎ స్పెసిఫైడ్ ఫిజికల్ మీడియం ఆర్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ఏ సర్ఫేస్. మనం ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం, అది ఎనీ షేప్ అయి ఉండొచ్చు, స్పెరికల్, స్క్వేర్, ఎలిప్టికల్. నేను ఎలిప్టికల్ షేప్ తీసుకున్నాను. ఈ సర్ఫేస్ లోపలికి ఎంత ఫ్లో ఆఫ్ ఎనర్జీ అయితే క్రాస్ అవుతూ వెళ్తుందో, అంటే సర్ఫేస్ యొక్క బౌండరీ ద్వారా ఎంత ఫ్లో ఆఫ్ ఎనర్జీ అయితే వెళ్తుందో దాన్నే మనం ఫ్లక్స్ అంటున్నాం. ఇలా వెళ్ళాలి అంటే ముందు మనం తీసుకున్న సర్ఫేస్ని ఏదన్నా ఒక ఫీల్డ్లో పెట్టాలి. అయితే ఎయిర్ మీడియంలోనో, లిక్విడ్ మీడియంలోనో, అంటే ఫ్లూయిడ్స్లో పెట్టచ్చు, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్స్లో పెట్టచ్చు. ఆల్రెడీ అక్కడ ఉండే ఫీల్డ్లోని మనం సర్ఫేస్ని ప్లేస్ చేసాం కాబట్టి ఆ ఫీల్డ్ అనేది ఆ సర్ఫేస్ యొక్క బౌండరీని ద్వారా క్రాస్ చేసుకుంటూ వెళ్ళే ఈ లైన్స్నే ఫ్లక్స్ అంటాం. అది వెళ్ళే ఫీల్డ్ ఏ ఎనర్జీ ఆఫ్ ఫీల్డ్ అయితే ఆ ఎనర్జీ ఆఫ్ ఫ్లక్స్గా చెప్తాం. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది గనక మనం తీసుకున్న సర్ఫేస్ యొక్క బౌండరీ ద్వారా ఫ్లో అవుతూ వెళ్తే వాటిని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఈ ఫ్లక్స్ మెయిన్ మనకి దాని యొక్క డెన్సిటీ ఆఫ్ ఫ్లో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లో యొక్క డెన్సిటీ అంటే ఒక యూనిట్ ఏరియాలోని ఎంత మాస్ ఆఫ్ ద పార్టికల్స్ వెళ్తున్నాయో
వాటి యొక్క డెన్సిటీ ఆఫ్ ఫ్లో మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్లక్స్ అనేది. అలాగే మనం తీసుకున్న బౌండరీ ఫ్లక్స్ వేరీస్ బై హౌ ద బౌండరీ ఫేసెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఫ్లో అయ్యే డైరెక్షన్లో బౌండరీ ఎలాగైతే ఫేస్ అయి ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫ్లక్స్ ఇంకా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రపోర్షనల్ టు ద ఏరియా విత్ ఇన్ ద బౌండరీ. ఈ బౌండరీ యొక్క సైజ్ ఆర్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏరియా బట్టి అవి ఎంటర్ అయ్యే ఎనర్జీ యొక్క ఫ్లో కూడా తగ్గుతుంది, పెరుగుతుంది. టు ద ఏరియా విత్ ఇన్ ద బౌండరీ. బౌండరీ యొక్క ఏరియా మీద ఫ్లక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్. The electric flux through a surface placed inside electric field represents the total number of electric lines of force crossing the surface in a direction normal to the surface. ఇనీషియల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ప్లేస్లోని ఒక సర్ఫేస్ని ప్లేస్ చేస్తాం. ఆ సర్ఫేసు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యొక్క ఫీల్డ్ లైన్స్ని ఎంతవరకు దాని ద్వారా పాస్ చేసుకోగలుగుతుందో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ సర్ఫేస్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. Now imagine an arbitrary closed surface. Let us consider the case of an uniform electric field. Let the surface be divided into a number of elementary squares. ఇక్కడ మనం ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కన్సిడర్ చేసాం. ఈ కన్సిడర్ చేసిన ఫీల్డ్లోని ఎనీ ఆర్బిటరీ షేప్ ఆఫ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ని ప్లేస్ చేసాం. ఈ సర్ఫేస్ని స్మాల్ పార్టికల్స్గా డివైడ్ చేసాం. అవి నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ స్క్వేర్స్గా డివైడ్ చేసాం. ఈ చేసిన ఈచ్ స్క్వేర్స్ ఆన్ ద సర్ఫేస్ మే బి రిప్రజెంటెడ్ బై ఎ వెక్టర్ డెల్టా ఎస్ whose magnitude is equal to its area and the direction taken as normal drawn on this surface. మనం తీసుకున్న ఈచ్ ఏరియాకి, ఈ స్మాల్ సర్ఫేస్ ఏరియాకి వెక్టార్ డెల్టా ఎస్తో ఇండికేట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి దానికి, ప్రతి స్క్వేర్కి కూడా ఏరియా కానీ డైరెక్షను అన్నీ యూనిఫామ్గా ఉంటాయి. లెట్ ఈ బి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్. ఈ అనేది ఇక్కడ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్. సపోజ్ ఈ ఎంటైర్ సర్ఫేస్లోని ఎనీ 3 స్మాల్ స్క్వేర్స్ తీసుకున్నాం. 3 స్క్వేర్స్కి వాటి యొక్క సర్ఫేస్కి అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి డివైడ్ చేసే యాంగిల్ తీటాతో ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సర్ఫేస్ యొక్క డైరెక్షన్ రెండు మనకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే కొంత యాంగిల్తో డివైడ్ చేసి ఉంటుంది. అంటే హియర్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డెల్టా ఎస్. The scalar product, that is E dot delta S, is defined as the electric flux for the surface. The total flux phi E through the entire surface is given by phi E equal to closed line integral of E dot delta S equal to E dot S. మనం టోటల్ ఫ్లక్స్ కట్టాలి ఎంటైర్ సర్ఫేస్కి. మనం మొత్తం సర్ఫేస్ని స్మాల్ స్క్వేర్స్గా డివైడ్ చేసాం కాబట్టి ముందుగా ఒక స్క్వేర్లోని, అంటే ఒక చిన్న ఏరియాలోని ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ పాస్ అవుతున్నాయో, అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అక్రాస్ ద డెల్టా ఎస్. డెల్టా ఎస్ అంటే ఇక్కడ మనం డయాగ్రామ్లో ఒక స్మాల్ పోర్షన్ తీసుకున్నాం. ఈ స్మాల్ రీజియన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్తున్నాయో, అలాగే ఎన్ని అయితే డివైడ్ చేసామో అన్నిటికి క్లోజ్డ్ సర్ఫేస్లో ఉన్నాయి కాబట్టి క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ కడుతున్నాం. ఎప్పుడైతే క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ కట్టామో ఎంటైర్ సర్ఫేస్ వస్తుంది. అంటే ఈ మొత్తం సర్ఫేస్లోని ఒక చిన్న పార్ట్ని మాత్రం ముందుగా ఐడెంటిఫై చేసి ఆ పార్ట్ యొక్క వాల్యూస్ని, ఫై వాల్యూని అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎంటైర్ సర్ఫేస్ వస్తుంది. E dot delta S is defined as the electric flux for the surface. మనం తీసుకున్న సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇక్కడ స్కేలార్ ప్రొడక్ట్తో రాస్తున్నాం. టోటల్ కావాలి అంటే క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్
ఈ డాట్ డెల్టా ఎస్ చేస్తే మనకి ఎంటైర్ సర్ఫేస్ వస్తుంది. The angle between E and delta S, then the scalar product is given by E dot delta S equal to EDS cos theta. ఇక్కడ స్కేలార్ ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి మనకి కాస్ యాంగిల్ వస్తుంది. నౌ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్, మళ్ళీ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలి అంటే ఈ వచ్చిన వాల్యూని క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డిఎస్ కాస్ థీటా, ఇదే ఈక్వేషన్ని మనం ఈ కాస్ థీటా ఇంటిగ్రల్ డిఎస్గా రాసుకోవచ్చు. మనకి క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కాబట్టి క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఫై ఈక్వల్ టు ఈ కాస్ థీటా ఇంటూ ఏ, దెన్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 సర్ఫేసెస్ తీసుకున్నాం. 3 క్లోజ్డ్ సర్ఫేసెస్లోని S1, S2, S3లో S1 ఏమో పాజిటివ్ ఛార్జ్ సర్ఫేస్, S2 ఏమో నెగిటివ్ ఛార్జ్డ్ సర్ఫేస్, S3 ఏమో ఆర్బిటరీ సర్ఫేస్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లోని S3 యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S3 సర్ఫేస్ ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ కట్ అవుతూ వెళ్తున్నాయో ఆర్ క్రాస్ అవుతూ వెళ్తున్నాయో, దీని ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్తున్నాయో దాన్నే మనం S3 సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. అది ఫైండ్ అవుట్ చేయడానికి the flux phi e of the electric field is measured by the number of lines of force that cut the surface S3. For a closed surface, phi e is taken positive if the lines of force point outward everywhere and negative if they point inward. మనం క్లోజ్డ్ సర్ఫేస్ కనుక తీసుకుంటే దాని నుంచి వచ్చే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అవుట్వర్డ్కి ఇండికేట్ చేస్తాయి. అలాగే నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ నుంచి వచ్చే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎప్పుడు ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. టు మేక్ దిస్ పాయింట్ మోర్ క్లియర్, వీ కన్సిడర్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. నౌ phi e is positive for the surface S1 while negative for the surface S2. మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సర్ఫేస్ S1 దగ్గర చూస్తే పాజిటివ్ తీసుకుంటున్నాము. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi e వాల్యూ S2 దగ్గర తీసుకుంటే నెగిటివ్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఫోర్సెస్ బట్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటున్నాయి. ఫర్ ద సర్ఫేస్ S3, phi e is 0 because the number of lines of force in inward direction is the same as in the outward direction. This is also shows that the charge inside the surface is 0. మనకి S3 సర్ఫేస్లోని phi e వాల్యూ 0 అవుతుంది. ఎందుకు? ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్వర్డ్ ఉంటున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ S3 సర్ఫేస్లో ఉండే ఛార్జ్ అనేది 0 ఉంటుంది. సపోజ్ మనం అనదర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, consider a cylinder of radius r immersed in a uniform electric field E parallel to its surface. ఈ సిలిండర్ యొక్క సర్ఫేసు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఉండేలా తీసుకున్నాం. ద ఫ్లక్స్ phi e ఫర్ ద ఎంటైర్ సిలిండర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫ్లక్సెస్ త్రూ లెఫ్ట్ ఫేస్. లెఫ్ట్ ఫేస్ అంటే మనకి ఇక్కడ సిలిండర్కి లెఫ్ట్ సిలిండర్ క్యాప్, బి రైట్ దట్ ఈజ్ రైట్ సిలిండర్ క్యాప్, అండ్ సి ద సిలిండ్రికల్ సర్ఫేస్. ఈ 3 సర్ఫేసెస్ యొక్క ఫ్లక్సెస్ని సమ్ చేస్తే ఎంటైర్ సిలిండర్ యొక్క టోటల్ ఫ్లక్స్ వస్తుంది. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ ద సిలిండర్ phi e ఈక్వల్ టు క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E డాట్ డిఎస్ టు ఇంటిగ్రల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సిలిండ్రికల్ క్యాప్ E డాట్ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ బి కండిషన్ అంటే రైట్ సిలిండ్రికల్ క్యాప్ E డాట్ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ సి కండిషన్ అంటే సిలిండ్రికల్ సర్ఫేస్ E డాట్ డిఎస్. The left cap of the cylinder, the angle between E and ds is 180 degrees. డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సిలిండర్ ఈకి డిఎస్కి మధ్యలో ఉన్న యాంగిల్ 180 degrees ఉంటుంది. cos 180 degrees -1. సో
that equal to minus E integral ds, that equal to minus Es integral ds is equals to entire surface of the left side. S తో ఇండికేట్ చేస్తున్నాము, వేర్ S is 5r². Similarly, for the right cap of the cylinder, the angle between E and ds is 0. డయాగ్రామ్లో రైట్ క్యాప్ ఆఫ్ ద సిలిండర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, సర్ఫేస్ యొక్క డైరెక్షన్ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ 0. సో ఇంటిగ్రల్ E డాట్ ds బి కండిషన్ ప్రకారం దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E ds cos 0 plus 1. సో దట్ ఈక్వల్ టు E integral ds equal to plus Es. For the curved surface of the cylinder, the angle between E and ds is 90 degrees. డయాగ్రామ్లో సిలిండ్రికల్ సర్ఫేస్ ఈకి డిఎస్కి ఇక్కడ యాంగిల్ 90 degrees. కాస్ 90 0 కాబట్టి ఇంటిగ్రల్ E డాట్ ds అట్ సి కండిషన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E ds cos 90 దట్ ఈక్వల్ టు 0. హెన్స్ టోటల్ ఫ్లక్స్ ఎంటర్ ద సిలిండర్ ఈక్వల్ టు 0 వచ్చింది 3 కండిషన్స్ని సమ్ చేస్తే. thus the flux through the entire cylinder is 0. Proceeding in the same way, it can be proved that the flux through the entire cylinder when its axis is perpendicular to the field is also 0.